కొత్తపట్నంలో మన అన్ని గ్రామాల నాయకులు, అదేవిధంగా దీని సూత్రధారి మన సుబ్బారావు గారు, కాబట్టి ఆయన ఈరోజు ఏదైనా మనకి పండగ సందర్భంగా మన కొత్తపట్నంలో ఎద్దుల పందాలు పెట్టాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఎద్దుల పందాలు అంటే అది 4 రోజులు 6 నెలల రోజుల నుంచి మనం అంతా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ జతలు రావాలంటే కూడా వాళ్ళందరినీ కూడా పిలవాలి. మన ఊళ్ళ నుంచి కూడా అందరినీ కూడా ఎక్కువ మంది కూడా మన వాళ్ళంతా వచ్చేటట్టు ఒక సందర్భ వాతావరణం రావడానికి అన్ని కూడా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి నేను ఆ రోజు కూడా చెప్పాను. మా వాళ్ళు నిన్న వచ్చి మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం. ఖచ్చితంగా మనది గ్రాండ్ సక్సెస్ చేస్తాం. మన వాళ్ళందరూ కూడా మేము మాట్లాడుకున్నాం అని చెప్పేసి మన నాయకులు, అదేవిధంగా సుబ్బారావు గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత మనం మంచిది అట్లానే కానివ్వండి, తప్పకుండా ఎక్కడ ఇబ్బంది జరగకుండా బయట ఊరు నుంచి ఎక్కడ పండాలి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళని జాగ్రత్తగా గౌరవించి వాళ్ళకి భోజనాలు కానీ మంచిది కానీ చూసుకొని వాళ్ళ భద్రంగా జాగ్రత్తగా బయటికి పంపించే మార్గం కూడా మీరు చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పాను. ఆ పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే మనం 3 రోజులు 4 రోజులు చేస్తారని మన వాళ్ళంతా కూడా ఒక రోజులోనే వీళ్ళందరూ కూడా మాట్లాడి 12 జతల్ని ఈరోజు ఇద్దరు ఈ పోటీ కార్యక్రమాల్లోకి రావటం, అదేవిధంగా మంచి మొదటి బహుమతి ₹1,00,000 వరకు మొదటి బహుమతి పెట్టుకోవటం, రెండవ బహుమతి 50,000 పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం ద్వారా మన మీద నమ్మకంతో ఇద్దరు నుంచి 12 జతలు ఈరోజు మన కొత్తపట్నానికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమం పండగ వాతావరణంలో అందరూ కూడా ఒక సంతోషమైన కార్యక్రమం మీరందరూ కూడా చేసుకోండి. మనకు ఎందుకంటే ఎద్దులు అనేది మన ప్రకాశం జిల్లాలోనే మీ అందరికీ కూడా తెలుసు. మన ప్రకాశం జిల్లా ఎద్దులు అనేది ఎక్కడ కూడా ప్రపంచంలోనే మన ఎద్దులకు ఉండే అది సత్తా ఎక్కడ కూడా లేదు. మన ఎద్దులు పోయింది ఈరోజు ఇతర కంట్రీలు కూడా పోతున్నాము. మన ఎద్దులు ఉండే ఒంగోలు ఎద్దులు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఎద్దుల పందాలని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మన వాళ్ళందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసి లాస్ట్ బాగా సక్సెస్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మీరు కోరిన నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభోత్సవానికి వచ్చేటువంటి ప్రారంభికులు గౌరవులు మొదటి జతగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రెండవ జతగా షేక్ గౌస్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం వారి జత గారు మాజీ శాసనసభ్యులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కొత్తపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వారి ఎత్తు జత సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. రెండవ జతగా షేక్ గౌస్ కోరుచున్నాం. ఈ ప్రదర్శన ప్రారంభకులు శ్రీ గౌరవనీయులు రామచంద్ర జాతరావు గారు, మాజీ శాసనసభ్యులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులతో ప్రదర్శన. మొదటి బహుమతిగా ₹1,00,000. ఈ ట్రాక్ ప్రేక్షకులు ఎవరు ఉంచకూడదు, ట్రాక్ వెళ్తానే ప్రేక్షకులు ఉంచాలి. మొదటి ప్రారంభ దిశ ఎత్తులు దయచేసి సైడ్ ఎవరు పక్కన ఉండాలి. మీరు అబ్బాయి బండిక దయచేసి బండిక ఊరున్న పోలీసు వారు లాఠీ చార్జీ చేస్తారు.
అందరికీ నమస్కారాలు. మనకి సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు కనుమ రోజు మన కొత్తపట్నం ఊరిలో ఎద్దల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జడ్పీటీసీ జడ్పీటీసీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా అన్ని మండలాల్లో ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. దీనికి 12 జతలు దీంట్లో పాల్గొనడానికి 12 జతలుగా 12 వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా జతలు రావటం జరిగింది. ఏదైనా కూడా పండగ సందర్భంగా అందరూ కూడా ఒక ఉత్సాహంతో ఒక కార్యక్రమాలు ఏదో విధంగా చేసుకోవటం ఒక మంచి ఆనవాయితీ. దీనికి ఎక్కడా కూడా 2 రోజులు 3 రోజులు చేసే ఈ ఎద్దల పందాల్లో మన కొత్తపట్నంలో ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు కార్యక్రమాలు పెట్టి దీనికి రావటం అంతా కూడా చాలా సంతోషం. మండలం నుంచి కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎంతోమంది భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి దీనికి మేము కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది. దీనికి ఒకసారి మనం ఆలోచించుకుంటే ఒంగోలు గిత్తలు అనేది ఈరోజు ప్రపంచంలోనే అందరికీ తెలిసిన విషయం. ఒంగోలు గిత్తలు అనగానే మనకి ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి గిత్తను చూస్తే మనకు ఒంగోలు గిత్త అని చెప్పేసి అనే పరిస్థితిలో మన ప్రపంచం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఎద్దులు ఈ రోజుకి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పండగల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎద్దుల పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. దానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు కొత్తపట్నంలో మన నాయకులంతా చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పండగ వాతావరణంలో అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కూడా అది కూడా చెప్పాం. రాబోయే రోజులు మా రోజులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంతో పాటు మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా ఇంకా 2 నెలలు 3 నెలల్లోనే ఈ ఎన్నికలు అయిపోవటం, మన ముఖ్యమంత్రిగా రావటం, ఉండే సమస్యలు ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఈరోజు అందరికి కూడా తెలుసు. ఈ కష్టాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలన్నా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ప్రజల్లో పూర్తి విశ్వాసం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా కూడా ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా ప్రజల్ని మళ్ళా మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కనుమ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా వాళ్ళందరికీ కూడా
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జెడ్పీటీసీ నా పేరు మేడా సుబ్బారావు, ఎక్స్ జెడ్పీటీసీ కొత్తపట్నం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజలకి కనుగు పండుగ రోజు చక్కగా పండగ చేసుకొని కాలక్షేపానికి రాష్ట్ర స్థాయి బండలాగుడు బల ప్రదర్శన పోటీ పెట్టాము. మరి యావత్ ప్రజానీకం చక్కగా వచ్చారు ఈ పోటీలు చూడటానికి. ఇంకా కాసేపట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దోమచర్ల జనార్దన్ గారు మొదటి జతని ప్రారంభించడానికి వచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజానీకం తరపున మేము జరపడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానిలో భాగంగా కూడా ప్రైజులు, మొదటి ప్రైజు ₹1,00,000, రెండో ప్రైజు ₹50,000, మూడో ప్రైజు ₹25,000, నాలుగో ప్రైజు ₹12,500. మరి ఆ గెలుచుకున్న రైతు యజమానులకు సాయంకాలం అందజేయటానికి సిద్ధపడి ఉన్నాము. కాబట్టి ప్రశాంతంగా యావత్ ప్రజానీకం ఈ యొక్క ప్రదర్శన తిలకించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.